నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. గత వారం క్రిందట నందికొట్కూరులో అయ్యప్ప స్వాముల పైన క్రైస్తవుల దాడి అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. మేలుకో హిందువా అనే సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. సో దీని వెనుకున్న నిజాలేంటి అనే దానిపైన నేను ఒక వీడియో చేసిన ఆల్రెడీ. అది మన టుడే న్యూస్ ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అయితే మేము అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియో కూడా దీని తర్వాత ప్లే చేస్తాం, మీరు చూడొచ్చు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ రోజు ఉమెన్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక గౌడ్ అనే వ్యక్తి వెళ్ళి అక్కడ గొడవ పడడం జరిగింది. మైక్ లో సౌండ్ వస్తుంది, బంద్ చేసుకోండి అని. ఇట్లా వ్యక్తిగతంగా వాళ్ళ కక్షలు ఉన్నాయి. ఆ వ్యక్తిగత కక్షల్లో ఈ గొడవ జరిగింది. అయితే అక్కడున్న ఆడవాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ విందాం మనం. హృదయపూర్వకంగా వందనాలు పాస్టర్లకు, సిఐకి, ఎస్ఐకి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చంద్రబాబు నాయుడు గారికి అందరికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మాది మార్తినగర్లో ఏబిఎం చర్చ్ అని ఉంది, నందికొట్కూరు మార్తినగరు. అక్కడ మంగళవారం రోజు స్త్రీల కూటకం అని జరుపుతారు, ప్రార్థన జరుగుతుంది. అక్కడ ప్రార్థన జరిగితే ప్రార్థన ఉన్న వాళ్ళని, అక్కడ ప్రార్థన చేసుకున్న వాళ్ళను గౌడన తను వెళ్ళి ఆడవాళ్ళని ఇట్లా టచ్ చేసి లేపినాడు. లేపి ఏమన్నాడు, అమ్మ సౌండ్ తగ్గించుకోను. గత వారంలో కూడా అట్లా వెళ్ళింటే చెప్పినారంట, సరేనా తగ్గించుకుంటాం మేమని తగ్గించుకున్నారు. తగ్గించుకున్న తర్వాత మళ్ళీ పోయిన మంగళవారం కూడా వెళ్ళినాడు. అక్కడికే వెళ్ళి అమ్మ సౌండ్ తగ్గించుకోరన్నారంట. అని అంటే సర్లేనా తగ్గించుకుంటామని వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళి వచ్చినారు. ఎవరి ఇళ్ళకి వెళ్ళి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏమని చెప్పినారు, సంఘ పెద్దస్తులు మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు అన్న మేము లేడీస్ కదా, మంగళవారం రోజు మేము ప్రార్థన జరుపుకుంటుంటే ఇట గౌడన అతను వచ్చి సార్కి ఇప్పుడు 2 వారాలు అవుతుంది, సార్కి వచ్చి సౌండ్ తగ్గించుకో, మీరు మంగళవారం ఎందుకు ప్రార్థన చేసుకుంటారు, ఆదివారం ఒక్కటే కదా ప్రార్థన చేసుకోవాల్సింది అని మమ్మల్ని మీరు ప్రార్థన ఆపేయండి అని అంటున్నాడు. ఇట్లా అంటున్నాడు అని మగవాళ్ళకు సంఘ పెద్దస్తులకు చెప్పినారు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సర్లేమ్మా మేము అడుగుతాం కానీ అని వాళ్ళు ఆ రోజు రాత్రి అయిపోయింది. మంగళవారం అయిపోయిన తర్వాత బుధవారము ఉదయం పూట సంఘ పెద్దస్తులలో కలిసి ఎక్కడికో బయటికి ఏ పని మీదనే పోయి వస్తున్నారు. వాళ్ళు పోయి వస్తుంటే ఆ పోయి వచ్చే సమయంలో గౌడ్ వాళ్ళు బయట కూర్చున్నారు. బయట కూర్చుంటే ఏమని అడిగినారంటే, అయ్యా మనం కరెక్ట్ టైంకి అక్కడ నుండి ఇక్కడ వచ్చినాము, వాళ్ళు కూడా బయటనే కూర్చున్నారు, ఒక మాట అడుగుదాము అని ఇంటి దగ్గర పోయి బయట అరుగు మీదనే కూర్చున్నారంట. వీళ్ళు రోడ్డు మీదనే ఉండి అన్నా గౌడన్న అంటే రాండి మీరే దిగంటే వీళ్ళు బైక్ మీద నుండి కూడా కిందకి దిగలేదంట. దిగకుండా ఏం చేసినారు, అన్న ఏమన్నా ఇట్లా లేడీస్ని పోయి రాత్రిపూట అడిగే బదులు మేము సంఘ పెద్దస్తులం ఉన్నాం కదా, మగవాళ్ళకి మాకు చెప్పొచ్చు కదా, మగవాళ్ళకి మేము చెప్తే మేము ఆడవాళ్ళకి మేము చెప్పుకుంటాం కదా, ఎట్లయినా కూడా ఇప్పటికి మీరు సౌండ్ తగ్గించుకోండి అన్న చెప్పినప్పుడల్లా మేము సౌండ్ తగ్గించుకుంటూనే ఉంటాం కదా అని అన్నారంట. అని అంటే అవుతుంది, మీరు అసలు చర్చే పెట్టుకోకూడదు అక్కడ అని అంటే మీరెవరయ్యా చెప్పడానికి, మీ గుళ్ళ దగ్గరకు వచ్చి మేమేం చెప్పలేం కదా, మీ గుళ్ళు బంద్ చేసుకోండి మీరు చెప్పొద్దు, వాళ్ళన్నీ ప్రకటిస్తుంటారు కదా, సామి మాలలో వేసుకున్న వాళ్ళు సామి వాళ్ళని వేసుకున్న వాళ్ళు ఏమని చెప్తుంటారు, మాకు ఇంత ఇచ్చినారు అంత ఇచ్చినారు, గుళ్ళకు రాండి భోజనాలు ఉండయి అవి ఇవి అని చెప్తుంటారు కదా, మీ దగ్గరకు వచ్చి మేము గుళ్ళు మీరు బంద్ చేసుకోండి మేము చెప్పాం కదా అని అంటే మా గుళ్ళు బంద్ చేసుకొని చెప్పడానికి నువ్వే జాలంగారు నాగన్నను చెప్పు తీసుకొని ఆడవాళ్ళు కొట్టినారు అక్కడ. మాదిగా మాల నా కొడుకులారా మీకేం పని ఉందిరా మా గుళ్ళను మూపియడానికి అని అంటే, అయ్యా మీరే హిందువులైనప్పుడు మా చర్చలు బంద్ చేసుకోవడానికి చెప్పడానికి మీరెవరయ్యా అని జాలంగారు నాగన్న సంఘ పెద్దస్తులు కలిసి అడిగినారంట. అడిగితే ఆ చిన్న మాటలకి అక్కడ పెద్ద మాటలు అయ్యి ఎంత విపరీతంగా కొట్టినారు తెలుసా. ఆడవాళ్ళు చెప్పు తీసుకొని కొడుతుంటే ఆ గౌడనే అతను లోపలికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి నాగన్న మీద దాడి చేసినాడు. దాడి చేసి గొంతుకేయడానికి పోతే నాగన్న చెయ్యి ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే చెయ్యికి నుండి ఇక్కడ వరకు తెగిపోయింది. తెగితే అక్కడ నుండి మేము గొడవ ఆడుతున్నారని ఆడకి అయిపోయి వాళ్ళు గొడవ పడుతున్నారని చెప్పి కొడుకు మాల వేసుకున్న అబ్బాయికి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి వాళ్ళ గౌడని అతను ఫోన్ చేసింటే వాళ్ళు గుళ్ళ నుండి వచ్చినారు. గుళ్ళ నుండి అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయి గుళ్ళ నుండి వచ్చినాడు. గుళ్ళ నుండి వస్తుంటే మేము అప్పటికి పాప ఏం చేసిందంటే చిన్న పాపను స్కూల్లో వదిలిపెట్టడానికి బస్ ఎక్కడానికి వెళ్ళించింటే పాప మీ మామను అక్కడ కత్తి తీసుకొని పొడిచినారు పాప గౌడన్న అతను వాళ్ళంటే ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడికి. ఆ పాప ఆడొక్క పాపనే అక్కడ ఉండేది, మా పాప ఎవ్వరు లేరు అక్కడ. ఆ పాపను పోయిన పాపను చెప్పులు తీసుకొని చూడండి, ఒకసారి మీరే చూడండి, హిందువులైన వాళ్ళు చూడండి, ఎవరైనా చూడండి, అక్కడ అధికారులైనా సరే అక్కడ ఈడికి పెట్టి ఎవరైనా శివమాలల మీద ఉన్నోళ్ళు ఏమన్నా చెయ్యి వేసినామా అక్కడ. ఆ అమ్మాయిని చెప్పులు తీసుకొని కొడుతుంటే ఆ అమ్మాయి ఏం చేసింది, అంతమంది కలిసి కొట్టినప్పుడు ఆ అమ్మాయి అనగానే ఒకసారి ఎవరికైనా కానీ ఎంత పెద్ద అధికారులకైనా ఎవరికైనా సరే
గొంతు మీదకి వచ్చినప్పుడు ఒక ఏటన్నా అందుకోవాలని ఆశ ఉంటది ఎవరికైనా కానీ. ఆ పాపను చెప్పు తీసుకుని కొడుతుంటే ఆ పాప విడిపించుకుని 4 గేట్లు వేసింది. అబద్ధం ఏం కాదు, చెప్పాల్సింది నిజమైన మాటలే. ఎందుకంటే మేము ఉదయం లేచిన వాళ్ళమంటే మా దయచేకులేమో నీతిగా నిజాతిగా మన బైబుల్ ఉండేది మాత్రమే చెప్పమన్నారు, ప్రకటించమన్నారు. అంతవరకే. హిందువులతో సవాసం చేయొద్దు, మనకు అవసరమా, హిందువుల మధ్యలో ఉన్నా కానీ అందరూ కలవిలకంగా ఉందని చెప్పినారు. మీరు వాళ్ళు అని వేరే అందరం చేయొద్దు అని చెప్పి మాకు ఎప్పుడైనా కానీ మా చర్చికి వెళ్ళే వాళ్ళు మా సంఘస్థులు మొత్తం అదే మాటనే చెప్పేది. మా పాస్టర్ ఏమని చెప్తాడు, ఏది జరిగినా మనకు అవసరం లేదమ్మా, అందరితో కలిసి మనం ఉండాలా అని మా పాస్టరే చెప్తాడు. మేము అదే ప్రకారంగా మేము తల ఉంచుకొని ఎంత తగ్గింపుగా మాట్లాడుతున్నామంటే అంత తగ్గింపుగా మాట్లాడుతున్నాం. ఆ అబ్బాయి అక్కడ నుండి వచ్చినాడు, బాబు నువ్వు మాల వేసుకున్నావు బాబు, నువ్వు రావద్దు, నువ్వు పక్కకుండు నాయన అంటున్నాం. పక్కకుండు నాయన అని మేము ఆడవాళ్ళ మళ్ళీ అంటుంటే ఏమంటాడు ఆ అబ్బాయి, మాల తెంచి ఇసిరి పడేసి ఇంకా అది పెద్ద క్లియర్ చేసిన. ఎందుకంటే మాల మాదిగ అన్నారు కదా, మాల మాదిగ అన్నందుకు ఈ మాల మాదిగ అన్న దానికి కేసు అవుతుంది. అక్కడున్న అబ్బాయి ఇంకొక అతను ఆ అబ్బాయి ఫ్రెండ్ ఏనంట, ఆ అబ్బాయి కూడా మాలలో దిగినాడు అనమాట. మాలలో దిగి ఆ అబ్బాయి ఏం చేసినాడు, పక్కనున్న అబ్బాయి అయ్యా నువ్వు మాల మాదిగా అన్నవు, నువ్వు ఇది పెద్ద కేసు అవుతుంది, కేసు అయినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా, మాల మాదిగా అని చెప్పకుండా నువ్వు మాల మాదిగా అని అట్లా అనకుండా మనము అయ్యప్ప స్వాములను చెప్పులు తీసుకొని కొట్టినారు, దండలు తెంపినారని చెప్పి మనం ఇట్లా క్లియర్ చేద్దాం రా అని చెప్పి అన్నారు. ఆ కట్ చేసినారు చూడండి, బాగా చూడండి, అక్కడ కట్ చేసి ఏం యాడ్ చేసినారు, అయ్యప్ప స్వాములను వీళ్ళు వచ్చి చెప్పులతో కొట్టి మాల తెంపినారు అనేది. అది ఎక్కడన్నా కానీ మాల వేసుకున్న సాములను, శివసాములను కానీ అయ్యప్ప సాములను కానీ మేము ఎక్కడన్నా కానీ టచ్ చేసినామా, అది ఎక్కడ చూడండి సార్. ఎంత పెద్ద అధికారులైనా సరే మాకు అనవసరం. మేము అడిగేది ఒక్కటేంది, ఇప్పుడు అయ్యప్ప స్వాములకు మాకు గొడవడినారు, పట్టిన వాళ్ళు ఎందుకు వచ్చినారండి, వాళ్ళు చెప్పులు తీసుకుని మా అమ్మాయిని ఎందుకు కొట్టినారండి, అదొక్కటి మాకు జవాబు చెప్పండి సార్. అంతవరకే. మాకేం అడగడం లేదు, మిమ్మల్ని మీకు చేతి ఎత్తి నమస్కరిస్తాం, మేము మీకు దండం పెడతాం, మీకు వందనాలు చెప్తాం. అదొక్కటే. మా అమ్మాయిని చెప్పులు తీసుకుని ఎందుకు కొట్టినారు అదొక్కటి చూపించండి. సరే మేము చెప్పులు తీసుకుని అయ్యప్ప స్వామి ఎక్కడన్నా కొట్టినట్టు ఉందండి అక్కడ, మీరు ఒకసారి చూసుకోండి, ఈడిగా మొత్తం చూడండి అసలు బొత్తిగా. మేము అక్కడ అది అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము, అబ్బా ఇక్కడైతే తెగదు కానీ అమ్మ రాండమ్మా, అబ్బా నువ్వు పక్కకుంది ఆయన, నువ్వు పక్కకుంది నాయన అని ఎంత చెప్తున్నాం తెలుసా. మేము పక్కనున్న ఆడవాళ్ళము, నాయన నువ్వు మాల వేసుకున్నావు, నువ్వు ఇలాంటి విషయాలలో ఆడవాళ్ళ దానిలోకి నువ్వు రాకూడదు బాబు, నువ్వు పక్కకుందని ఎంత చెప్తున్నామంటే అంత చెప్పినా కూడా వినటం లేదు అబ్బాయి. వినకుండా ఇంకా ఇది చేసినాడు. మేమేం చేసినామంటే వీడైతే వద్దు, మనకు అవసరం లేదు, వాళ్ళు ఏందేందో ఇది చేస్తున్నారు, మనం చక్కగా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం పండి అని పోలీస్ స్టేషన్ కు నాగన్నాను తీసుకుని మేము వెళ్ళాము. ఎందుకంటే ఆయన గాయాలైనా కదా, చెప్పుతో దెబ్బలు ఉన్నాడు, కత్తిపోటుకు గురైనాడు, మేము వెళ్ళాలి కదా అక్కడికి. వెళ్ళాము, వెళ్ళి అక్కడ పోయి పోలీస్ స్టేషన్ లో సార్ ఇట్లా పని సార్ మా పరిస్థితి అని చెప్దామని మేము ఆట ఎక్కుతున్నాము. ఆట ఎక్కుతున్న తర్వాత వీళ్ళు పోయి కేసు పెడితే ఎక్కువ అవుతుందని చెప్పేసి వాళ్ళు మాకన్నా ముందర భార్య భర్తల బైక్ ఎక్కి పోయి మాకన్నా ముందర వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళతో వాళ్ళ వెనకంటే మేము కూడా వెళ్ళినాం. వెళ్ళి ఆడ ఏమని చెప్పినామంటే ఇది పని సార్ అంటే, ఫస్ట్ పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకొని రాపండి పెద్ద హాస్పిటల్కి పోయి మమ్మల్ని పంపించినారు. పంపిస్తే మేము అందరం కలిసి అతను తీసుకొని వెళ్ళినాం, నాగన్న అతన్ని తీసుకొని వెళ్ళినాం. తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఎస్ఐని, కానిస్టేబుల్ను 5 మందిని అక్కడికి పంపించినారు సిఐ వారు. పంపించి మాలలో ఉన్న వాళ్ళందరూ అయ్యప్ప స్వాములల్లా శివస్వాములల్లా ధర్నా చేస్తున్నారు, మీరు రావాలంటే నాగన్నా అని అంటే, సార్ ఏమన్నాడట డాక్టర్ సారు, ఇక్కడ చూసినాం అమ్మ, మేమైతే చూసినాం కానీ కర్నూలు పెద్ద హాస్పిటల్కి ఒకసారి చూపించుకొని రాపండి, దాని ప్రకారం మేము ఏదైనా రాయగలుగుతాం, ఎందుకంటే లోపల ఏం దెబ్బ తగిలిందో మాకు తెలియదు కదా, అక్కడైతే ఎక్స్రేలు స్కానింగ్లు ఉంటాయి, మీరు వెళ్ళండి అని చెప్పినాడు. మేము వెళ్ళినాము, పోతామని మేము వెళ్తాం సార్ అని అంటే కూడా ఎస్ఐ సార్ లేదు లేదు నాకన్నా ఫస్ట్ రావాల్సిందే స్టేషన్ దగ్గరకని పిలుచుకొని వెళ్ళినాడు. అక్కడ పిలుచుకొని వెళ్ళి లోపల తీసుకుపోయి కూర్చోబెట్టినారు. కూర్చోబెడితే సీనన్న, మళ్ళా లక్ష్మణ, సాములు వాళ్ళందరూ వాళ్ళన్నం చూడడానికి వెళ్ళినారు అక్కడికి. వాళ్ళన్నను చూడడానికి ఎందుకు మా అన్నకు దెబ్బలు తగలంటే వాళ్ళు చూడడానికి వెళ్ళినారు. చూడడానికి వెళ్తే వాళ్ళని కూడా లోపలనే కూర్చోబెట్టారండి. వాళ్ళని కూడా లోపలనే కూర్చోబెట్టి ఏం చేసినారు, పరమేశ్వర అతను వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ తమ్ముని కొడుకు, నడిపి తమ్ముని కొడుకు అనమాట. ఆ అబ్బాయి ఏం చేసినాడు, మా పెదనానికి ఇటు తగిలిందని తర్వాత ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఏమో తెలియదు, ఫోన్ చేసేసరికి పరిగెత్తుకుంటూ బైక్ తీసుకొని దాని పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే అక్కడ చూడండి ఒకసారి వీడియో ఎట్లా ఉంది తెలుసా. ఆ అబ్బాయి ఆడ బైక్ ఆపి లోపలికి వచ్చే విధానంలో వాళ్ళు సామి మాలలో వేసుకున్న వాళ్ళేనండి. ఒకసారి ఆలోచించండి అక్కడ ఎందుకు ఆ సామి వాళ్ళలో ఉన్న వాళ్ళు ఆ అబ్బాయిని తీవ్రంగా కొడుతుంటే 10 మంది పోలీసులు ఎత్తుకొని వచ్చినారు ఆ అబ్బాయిని. ఆ ఎత్తుకొచ్చిన అబ్బాయిని కూడా ఆ అబ్బాయికి ఏమన్నా వాటర్ ఇస్తారా పోలీసు వాళ్ళు ఇవ్వలేదు, తీసుకుపోయి ఆ అబ్బాయిని కూడా లోపల వేసేసినారు. అంటే వాళ్ళు తప్పు చేసినారని ఇక్కడ ఆ అబ్బాయి తప్పు చేసినారా? ఒకసారి ఆలోచించండి మీరే.
మేమేం చెప్తలేము. శివస్వాములు కానీ అక్కడ శివస్వాములు ఉన్నారు, అయ్యప్ప స్వాములు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆ అబ్బాయిని ఆ వంతున కొడుతుంటే ఆడున్న అధికారులు ఏం చేస్తున్నారు? ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినారు? తీసుకొచ్చి ఆ అబ్బాయిని కూడా లోపలేసినారు. లోపలేసి 2 అయింది, 3 అయింది, 4 అవుతుంది టైం. ఏందబ్బా డాక్టర్ అయితే ఆయన నాగన్న హాస్పిటల్కి తీసుకుపోమన్నారు కదా, ఎందుకబ్బా ఇంకెంతసేపు అయినా బయటికి రాలేదని చెప్పి మేము వాళ్ళ కొడుకు వచ్చింటే మేమేం చెప్పినాము, నానా ఎందుకు నానా ఇంకా నాన్నని బయటికి తీసుకొని రాలేదు, ఒకసారి అడుగుపో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమన్నారు కదా, ఎట్టుందో ఏమో నాయనకు పోయి అడగమన్నాము. అడిగినారంట, సిఐ సార్ని అడిగినారంట. అడిగితే తీసుకొని వెళ్ళండి ఇప్పుడన్నా. అప్పటికే సిఐ సారు బూటు కాలు తోటికే 3 సార్లు తన్నాడంట నాగన్న. అతను ఎందుకు తనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం రాజకీయ ప్రకారంగా తన్నినాడా, లేకపోతే ఆయన మీద పాత కక్షలు ఏమన్నా ఉన్నాయా? ఆయన తన్నాల్సిన అవసరం ఏమొచ్చింది? తక్కువ కులం నా కొడుకులారా అని చెప్పి బూటు కాలుతో తంతాడంట. అంటే తక్కువ కులం వాళ్ళంటే అంత చులకననా? ఆ తక్కువ కులం వాళ్ళు ఏది చేస్తలేరండి. తక్కువ కులం వాళ్ళని ఉంటేనే కదా పై వాళ్ళకి వచ్చేది. ఏదైనా తినడానికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపలికి దిగుతున్నాయంటే ఈ తక్కువ కులం వాళ్ళు చేస్తేనే కదండి అక్కడికి వాళ్ళకు 4 ఏళ్ళు లోపలికి పోయేది. ఎందుకంటే తక్కువ కులం వాళ్ళంటే అంత చులకన మీకు? అతను రెడ్డిస్ అనే ఆ ఎస్ఐ సిఐ ఆ మాట మాట్లాడము బూటు కాలుతుందన్నాడంట. మా పెదనాన్నని ఎందుకు తంతున్నారని పరమేశ్వర అనే అతను ఎందుకు తంతున్నారు మా పెదనాన్న సార్ మీరంటే, ఆ అబ్బాయిని కూడా బూటు కాలుతుందని చెంపలు కొట్టి 2 ఏట్లు వేసినాడంట. ఎందుకంటే అంతలావునా? ఏం చేసినారని, ఏం పాపం చేసినారని? ఏం అధికారం చేతిలో ఉందనే అని లోపల మీ హృదయపూర్వకంగా నేను మీకు అందరికీ నమస్కరిస్తున్నాను. ఇది దయచేసి అబద్ధమా నిజమా ఒకసారి అడగండి. ఆయన గుండెల మీద ఆయన చేసే డ్యూటీ మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఆయన ఏ కులమన్నా రావచ్చు, సరే ఆయన ఆ కులం కదా, ఆయన హిందూ మతం అయితే గుడి ఎక్కమని చెప్పండి, మేము చర్చి మెట్లు ఎక్కాం, కొట్టినాడలేదో అదొక్కటి నాకు చాలు అంతవరకు. ఆ మాట అయిన తర్వాత మేమేమన్నామంటే, వచ్చినాడు అబ్బా బయటకు వచ్చినాడు నాగన్న అతను, బయటకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలని వచ్చినారు. వస్తే మేముండి అప్పటికే భోజనాలు తెప్పించుకున్నామండి. ఆకలి అవుతుంది, ఉదయం ముఖం కడుకొని వెళ్ళినాము ఆడవాళ్ళం అందరము. అక్కడే కూర్చోబెట్టినారు, మమ్మల్ని బయట కూర్చోబెట్టినారు, వాళ్ళని లోపల కూర్చోబెట్టినారు. భోజనాలు తీసుకురాపండి, నేనే అమౌంట్ ఇచ్చినాను తీసుకురమ్మని పోలీసు వాళ్ళకు ఇస్తే తీసుకొచ్చినారు. తీసుకొచ్చి కూర్చుంటాము. ఆయన నేను లోపలికి నాగన్న అన్న అతను బయటికి తీసుకొచ్చినారు. బయటికి తీసుకొస్తే మేముండి అబ్బా వచ్చినాడు కదా అడుగుదాం పండి అని, ఎట్టుందని మేము అడిగినాము. అన్న ఎట్టుందని వాళ్ళ చెల్లెలు అందరం అడిగినాం. అక్కడ అడిగితే ఏమన్నా అంటే, అబ్బా చాలా నీరసం ఉన్నామంటే 2 మనుషులు ఆ పక్క ఈ పక్క పట్టుకొని వచ్చినారు. ఎందుకబ్బా కొంచెం బాగానే ఉన్నాడు కదా అంతట్లకి ఏమైపోయింది అని మేము ఏమైందని అడిగితే, అమ్మా సిఐ సార్ నన్ను బూటకాలతో 3 సార్లు తన్నాడు అమ్మ, నాకు చాలా బరువుగుందమ్మ, గుండెంత నొప్పిగా ఉంది, చాలా నాకు అంత నొప్పిగా ఉందని చెప్పి చాలా నొప్పిగా ఉందని చెప్పి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడుతుంటే మాకెంత బాధేసి ఎందుకు తన్నినాడు, ఏం తప్పు చేసినామని తన్నినాడని మేమందరం అడుగుతుంటే మీరు పక్కకొని ఏ పక్క కొట్టారో ఏదో అన్నాడు. పక్కకు ఏం సార్ ఏ గీ అని అంటావు, పక్కకు అని అంటావని ఆయన నెమ్మదిగా ఆటెక్కించి పంపించినాం. ఎందుకోసం ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలి కదండి, వాడిని ఎక్కించి పంపించినాక ఏం సార్ మమ్మల్ని ఆ మాట అనడము అని అడిగి ఒక మాట అడుగుతాం. టికెట్ పోటీ తంతే చూడండి అన్నని అక్కడ ఉన్న అమ్మాయిని అంటే అండి ఏమన్నానా ఒకసారి ఇష్టం పుచ్చుకొని చావాలనిపిస్తుంది. ఎందుకోసము కార్ దాపుకొచ్చి ఆ మాట మాట్లాడుతున్నాడు అతను. ఆ మాట మాట్లాడినప్పుడు పైన సారు కింద కానిస్టేబుల్ చూసి సార్ ఆ మాట అనకూడదు మీరు అని లాక్కొని వెళ్ళినారు. లాక్కొని వెళ్తే ఆ అమ్మాయి ఆ మాట అన్నమ్మాయి ఎంత బాధ ఉంటుంది. కనీసం చేసుకున్న మొగుడంటే పడం కదండి ఇంత అంతలా మాట ఎందుకంటాడు అతను. మేమేమన్నాము, అయ్యా నీ వేసుకున్న షర్టు గెలిపిస్తున్నాం, నీకు గాలి నువ్వు ఇచ్చేది ఆ షర్ట్ ఇచ్చేసిరా, మా పద్ధతి ప్రకారం మేము కూడా చెప్తామని మేము కూడా అడిగినాం, గట్టిగా అడిగినాం ఆడవాళ్ళ వల్ల. ఎందుకు భయపడాలా మేము వాళ్ళకి? ఒక అధికారంలో ఉన్నాడనే, లేకపోతే ఒక పెద్ద ఏమైనా ఒక పెద్ద కులస్తుడనే ఆ మాట మాట్లాడడం మమ్మల్ని ఆ మాట మాట్లాడుతున్నాడండి. ఆ మాట మాట్లాడుతుంటే మాకు ఎక్కడ కోపం, అయ్యా మేమైతే ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినాం కదా, ఆడవాళ్ళకు రక్షణ ఉంటుందని మేము ఇక్కడికి వచ్చినాం, కానీ నువ్వు ఇంత దువరసంగా పరిసత్తంగా మాట్లాడుతున్నావు, ఎట్లనంటే ఇట్లా ఆడవాళ్ళని చూడకుండా కూడా ఎట్లనంటే ఇట్లా మాట్లాడుతున్నావు, ఇది పద్ధతి కాదయ్యా అని చెప్పి మేమందరము నమస్కారం చేసేది ఏంది, మీకు వందనాలు చెప్పేది ఏంది, మీకు దండం పెట్టేది ఏంటంటే మాకు అందరికి కలిసి న్యాయం చేయమని మేము అందరినీ ప్రతి ఒక్కరిని పెద్దవాళ్ళతో సహా కోరుకుంటున్నాం. సో ఆమె ఏం అడుగుతుందంటే, అక్కడున్నోళ్ళే కదా వీడియోస్ తీసి పెట్టిండ్రు, వాళ్ళు మమ్మల్ని ఏమన్నారంటే మీ పక్కన అసలు మాదిగోళ్ళని పెట్టుకోవడమే ఇది పెద్ద తప్పు అని చెప్పేసి కులాన్ని దూషించిండ్రు. అయితే కులాన్ని పక్కన పెట్టి అక్కడ జరుగుతున్న క్రైస్తవ మీటింగ్ అని చెప్పేసి క్రైస్తవులకు హిందువులకు దాడి జరిగింది, క్రైస్తవులు వెళ్ళి హిందూస్ మీద దాడి చేసిర్రు అని ఈ వీడియోను తప్పుదోవ పట్టిస్తున్నారు.
సరే, అయితే ఇక్కడ నేను అడగాల్సిన విషయం ఏంటంటే, మాలమాదిగలైతే మనుషులు, క్రైస్తవులైతే మనుషులు కాదా అనేది నేను అడుగుతున్నా. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిండ్రా దళితులైతే మనుషులు, లేకపోతే క్రైస్తవులైతే మనుషులు కాదు, దళిత క్రైస్తవులైతే మనుషులు కాదు అని చెప్పేసి వాళ్ళను మాలమాదిగలను పక్కన తీసుకొచ్చి పెట్టుకోవడం తప్పు మాదే అది అని అంటే తప్పు రాలేదు. కానీ క్రైస్తవులు హిందువులను వెళ్ళి కొట్టిర్రు అని ఈ వీడియోను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే ఆమె అక్కడ ఏం అడుగుతుందంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాయిస్ సేకరించినప్పుడు ఆమె ఒకటే అడుగుతుంది, మీరు వీడియో మొత్తం చూడండి మేడం, వీడియో మొత్తం ప్లే చేసి చూడండి, ఏ ఒక్క అయ్యప్ప స్వామిని మేము టచ్ చేసినట్టు కానీ, మేము కొట్టినాం అంటున్నారు కదా, ఆడళ్ళు చెప్పులు పట్టుకొని కొట్టుకున్న మాట వాస్తవమే. వీళ్ళెళ్ళి వాళ్ళు చెప్పులు తీసుకొని కొట్టిరు, వాళ్ళు వచ్చి వీళ్ళని చెప్పులు తీసుకొని కొట్టుకున్న మాట వాస్తవమే. ఆ వీడియో ఒకసారి చూసేయండి. అది దాని తర్వాత ఆమె అడుగుతున్న విషయం ఏంటంటే, ఎక్కడైనా కూడా అయ్యప్ప స్వాములను కానీ శివస్వాములను కానీ మేము టచ్ చేసింది ఈ వీడియోలో ఉందా చూపియండి అని అడిగింది. అది అయిపోయిన తర్వాత ఇది కేసు అయింది. కేసు అయినాక వీళ్ళను స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఈ వీడియోలో కూడా వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. వాళ్ళని అయ్యప్ప స్వాములను వాళ్ళు వెళ్ళి అయ్యప్ప స్వాములను కొట్టలేదు, శివస్వాములను కొట్టలేదు, ఎవరిని కొట్టలేదు. అక్కడున్న ఆడవాళ్ళు వాళ్ళు కలిసి వ్యక్తిగత కక్షతో కొట్టుకున్న మాట వాస్తవం. వీళ్ళు వాళ్ళని కొట్టిరు, వాళ్ళు వీళ్ళని కొట్టిండ్రు. ఇప్పుడు కొంతమంది హాస్పిటళ్లలో ఉన్నారు. ఈ మాట కూడా వాస్తవం. కానీ దీన్ని ఎక్కడికి తీసుకొచ్చిరంటే మతపరాలుగా తీసుకొచ్చిండ్రు. సరే, వీళ్ళందరూ తెలివి లేకనో లేదంటే వ్యక్తిగత కక్షలతోనో ఇలా చేసిండ్రు అని అంటే అది ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారి సిఐగా ఉంటూ నందికొట్కూర్ టౌన్ అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఈయన ఆడవాళ్ళను ఎలా మాట్లాడినవన్నీ అక్కడికి వెళ్ళి మేము వాయిస్ తీసుకున్న తర్వాత నిజ స్వరూపం బయటకు వచ్చింది. ఏంటంటే, నాగన్న అనే వ్యక్తిని బూటుకాలతో తన్నిండ్రు. అట్ ద సేమ్ టైం మహిళలు అనేది కూడా చూడకుండా మమ్మల్ని కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆమె అధికారులను క్వశ్చన్ చేస్తుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ అరాచకం కనిపించడం లేదా? అంటే క్రైస్తవులకైతే న్యాయం చెయ్యరా మీరు? వాళ్ళు ఒకవేళ ఎస్సీగా ఉండి కన్వర్ట్ అయ్యి మతాన్ని నమ్ముకుంటే క్రైస్తవులకు న్యాయం జరగదా? లేకపోతే ఎస్సీకి అయితేనే న్యాయం జరుగుతుందా? ఎస్సీగా ఉండి క్రిస్టియన్స్ గా అవ్వకూడదా? లేకపోతే ఎస్సీగా ఉండి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోకూడదా? అంటే వీళ్ళు చేసిన పాపం ఏంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం పాపమా? లేకపోతే వాళ్ళు చెప్పు దెబ్బలు తిని కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి బూటకాలతోటి తన్నులు తినడం వాళ్ళు చేసిన పాపమా? అసలు వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఎందుకు ప్రభుత్వ అధికారులు కూడా ఇంత వ్యత్యాసం చూపిస్తున్నారు? కుల వివక్షత, మత వివక్షత, ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం, చదువు? ఇది ప్రభుత్వాలు కూడా ఎందుకు ఈ విషయాలలో స్పందించడం లేదు? చూడండి వాళ్ళ ఆవేదన ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మత విద్వేషాలు ప్రజలు రెచ్చగొడుతున్నారు అంటే ప్రభుత్వాలు కూడా అలాగే తయారైతే మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా ఐక్యమత్యం కలిగి జీవించలేరు. దయచేసి ఈ యొక్క ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద, నందికొట్కూర్ టౌన్ అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.